ఈ స్థితికి తీసుకొచ్చాయని నేను భావిస్తా ఉన్నాను. బాయ్ బాయ్. నా బ్రదర్ బాయ్, కిందకు వచ్చే నువ్వు చైర్ వేసుకో కావాలంటే. చాలా హ్యాపీ. ఈరోజు వారిని 4 వారంగా వస్తాం. ఓకే, తీసావా? కర్ణాటక ఈ సన్మానం ఆసుపత్రికి తీసుకున్న దానికన్నా గొప్పగా ఉంది. అంటే పెద్దల దగ్గర మీరు తీసుకున్నారంటే దానికన్నా చాలా గొప్ప, చాలా సంతోషం. నేను సఫలా వాంచున్నాను కానీ మాట్లాడేది కొంచెం తక్కువ, క్షమించండి, తప్పలేదు. ఫస్ట్ మన కంగ్రాచులేషన్స్. అందరూ చెప్పినట్టు ఒక కొత్త కార్యక్రమాన్ని ఇంకా ఏమన్నా టోటల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మామూలుగా ఇవాళ కనుక్కుంటేదంటే అదేం కాదు. రోటరీ రెస్టారెంట్లో రోటరీ ఇంటర్నేషనల్కి ఒక పథకాన్ని ఇచ్చాము. ఫ్యూచర్లో ఇటువంటి వారోత్సవాలు కండక్ట్ చేయమని మంచి మంచి కార్యక్రమాలు అరేంజ్ చేశారు. లైఫ్ ఇచ్చాడు. సో రకంగా చెప్పాలంటే రోడ్డు చెప్పులు, బేతాలు చెప్పినట్టు గొప్ప ఉన్న అంతే ఒక్కసారి అందరికీ జారేది కానీ మళ్ళీ కూడా వేగానే అవుతుంది. చాలా సంతోషం. రోడ్డు కార్యక్రమాలంటే జనరల్గా అదే మ్యాటర్ ఎఫెక్ట్ నాకు కూడా అనిపిస్తూ ఉంది. కంపల్సరీ వస్తూ ఉన్నాం. ఒక ఫెటీక్, ఒక అల్సర్ట్ లాగా వచ్చేస్తాం. అఫ్కోర్స్ పాలిటిక్స్ అని అన్నింటిలో కూడా అదే వచ్చేస్తుంది. కానీ వాటిలో లైఫ్ ఇస్తున్నారు. వచ్చే ప్రెసిడెంట్ అంటే ఇలాగ పదే పదే సెక్రటరీ లేడు అని నన్ను వాళ్ళు అంటా ఉన్నాడు. ఏమైంది సెక్రటరీ? అసలు అనుకుంటే కూడా ఆయన ఏం చేశారు? ఏ పర్వాలేదు, కట్ చేసి తర్వాత ఈ 3 నెలలు కూడా ఇంకా
ఇంకా అనదర్ 3 months ఉంది కాబట్టి వాటిని కూడా చాలా ఇదే మాదిరి ఈ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మొదలు తీసుకొని పోవాలని ఆశీర్వదిస్తాం. అది సుబ్రహ్మణ్యం గారు చిరపరిచిత ఈ అందరికీ కూడా ముఖ్యంగా ఏ పెళ్లిలో పోయినా కూడా ఆయన కనపడతాడు, ఏ దేవాలయానికి పోయినా కూడా ఆయన కనపడతాడు. చాలా అంటే నాకేదో ఒక జాతీయ స్థాయి వచ్చేస్తుందని అంతకుముందు అలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో కార్యక్రమంలో కనుక్కునేవాడు. సార్ నా దగ్గర కూడా ఏదో లెటర్ తీసుకొని పోయాడు. సార్ మీరు క్లోజ్ అది చాలా మంది ఉన్నారు. అందులో మనం చూసాం ఆ అన్వేషణ అది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సెలెక్ట్ అయింది. పైగా ఇదే వెళ్ళాల్సింది మళ్ళీ ఏదో గవర్నమెంట్ పోస్ట్ పోన్ అయిందని పెట్రోల్ ఎక్కి పట్టుకొని వస్తాం. పట్టుకొని వచ్చి ఏ రోడ్లలో ఏదో ఒక విధంగా ఒక రికగ్నిషన్ ఒక గుర్తింపు సమాజంలో మొన్ననే మన వైద్య దేవస్థానంలో రామ్మోహన్ రావు గారి అసలు ఈరోజు రామ్మోహన్ రావు గారికి అప్పుడు హెల్త్ బాగాలేదు, ఉదయం నుంచి జ్వరంగా ఉన్నాడు. లేకుంటే సుబ్రహ్మణ్యం గారి సన్మానం అంటే ఖచ్చితంగా ఆయన మొట్టమొదటిగా ఇక్కడ ఆదరించుకునేవాడు. దాని నుంచి ఇంట్లో నుంచి కూడా కలగలేదు. అదే సుబ్రహ్మణ్యం గారు ఒక గూడూరు పేరుని రాష్ట్రపతి భవన్ వరకు తీసుకెళ్ళారు. అది మనసారా గూడూరు ప్రజలందరి తరఫున రోటరీ క్లబ్ ముఖ్యంగా రోటరీ క్లబ్ రోటరీ అందరి తరఫున కూడా ఆయన అభినందిస్తూ ఆయన అంటే రాష్ట్రపతి తర్వాత ఇంకా ఏ దేశంలో ఇంకా ఏ ఉన్నతమైన స్థానం లేదు. అయినా కూడా ఇంకా ఏదైనా ఉన్నత స్థానాలు అంటే అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. ఇటువంటి వాళ్ళని గుర్తించి మనం శివ సత్కారం అది చంద్రుడు కోరుకోగలరు, కానీ మనం గుర్తిస్తున్నాం. టాలెంట్ని గుర్తించి వాళ్ళకి వచ్చిన ఆ గుర్తింపుని మనం అందరికీ కూడా ఇంకా ఒక నలుగురికి తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అందరూ కూడా వినవేస్తూ అలాగే వారోత్సవం అయిపోయినాయి, మళ్ళీ ఇంకేం మన పని అయిపోయిందని చేతులు వేసుకోకుండా ఇంకా కూడా మంచి కార్యక్రమాలు ఏమన్నంటే వాటిని కొనసాగించవలసి కోరుకుంటూ మరొకసారి అందరినీ కూడా అభినందిస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన గూడూరు వాస్తవ్యులు వినుకొండ సుబ్రహ్మణ్యం గారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నాను. వారి గురించి చిన్న పరిచయం. వారు చాలా సంవత్సరాల నుంచి కూడా కర్ణాటక వాద్య సంగీతం అంటే డోర్లోని తగిలి అంటారు, తగిలి కచేరీలు చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వీరు కొత్తపల్లి గ్రామంలో 1957లో జన్మించారు. ప్రస్తుతం మన గూడూరులో మాలవనగర్లో నివాసం ఉంటున్నారు. వారు బసవయ్య గారి దగ్గర నాదస్వరము, డోలు అట్లాంటివన్నీ కూడా నేర్చుకున్నారు. రాజగోపాల్ గారి దగ్గర ఎస్వి సంగీత కళాశాల తిరుపతి నందు 10 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. అనంతరం ఏకేసి నటరాజన్ గారితో కలిసి పలు కచేరీలో కూడా పాల్గొనడం జరిగింది. వీరు ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్. 40 సంవత్సరాలకు పైగా భారతదేశం అంతటా కూడా డోలు కచేరీలు ప్రదర్శిస్తున్నారు. వినుకొండ సుబ్రహ్మణ్యం గారు భారతదేశంలోని వివిధ ప్రతిష్టాత్మక సంగీత కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరులో కూడా ఏ రామస్వామి గారి వైలిన్ వారితో కూడా కలిపి నాదస్వరంతో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వీరు టీటీడీ కార్యక్రమాలు అంటే మనందరికీ తెలుసు, నాద నిరాజనం, శ్రీవారి సాలగట్ట బ్రహ్మోత్సవాలు ఇట్లాంటి వాటిల్లో కూడా శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారు 600వ జయంతి కచేరీలు కూడా వీరు ప్రదర్శించారు. నాద నిరాజనంలో అనేక సార్లు కూడా వీళ్ళ ప్రదర్శన జరిగింది. అదేవిధంగా దూరదర్శన్లో కూడా ఆల్ ఇండియా రేడియోలో కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళ కచేరీలు ప్రోగ్రామ్స్ బాగా జరిగినాయి. ఢిల్లీలో నేషనల్ ప్రోగ్రామ్ మ్యూజిక్ ఆడిషన్కు న్యాయ నిర్ణేతగా కూడా వీళ్ళు తిరుపతి దేవస్థానం తరఫున పాల్గొనడం జరిగింది. వీరి దగ్గర ఎంతోమంది శిష్యులకు తీసుకొని ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిభని కనపరుస్తున్నారు.
40 సంవత్సరాల పైగా చాలా మంది విద్యార్థులకు వీళ్ళు శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు వినుకొండ సుబ్రహ్మణ్యం గారు మాకు చాలా ఒక 40 ఏళ్ళ నుంచి పరిచయము. మా ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం ఎక్కడైనా కూడా నేను కనీసం ఏ పెళ్ళిళ్ళకు పోయినా ఎక్కడ పోయినా 95% అబోవ్ వాళ్ళ సంబంధించిందే ఉంటుంది. సో చాలా మంగళకరమైన వాళ్ళ వాయిద్యం కానీ చాలా వీరునిందుగా ఉంటుంది. ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే లేటుగా వచ్చిందేమో ఈ రాష్ట్రపతి అవార్డు. ఆ అవార్డు రావడము ఆ అవార్డుకే అందం. ఈరోజు ఆయన మేము చిరు సత్కారం చేసామంటే మమ్మల్ని మేము చేసుకున్నట్టే కానీ మీరు కూడా ఆయన చెప్పినట్టు ఎంత ఇదిగా పెరిగినట్టు ఉన్నారో జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రైజ్ వచ్చినా కూడా ఆయన అనుకువ వినయ విజేతలు చాలా గొప్పది. అందరూ కూడా అనుసరించగలరు. థ్యాంక్ యూ. కర్ణాటకలో మన సభ్యులు చాలా గర్వకారణం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మంచి విజయం ఏర్పాటు చేసినటువంటి మన హోస్ట్ సుబ్రహ్మణ్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. Thank you.